సో నెక్స్ట్ వచ్చేసరికి సో ఇన్ ద లాస్ట్ క్లాస్లలో వి డిస్కస్ అబౌట్ వైల్ లూప్ గురించి అండ్ నెక్స్ట్ ఫర్ లూప్ గురించి మనం డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెక్స్ట్ థింగ్ ఈజ్ ఏనన్నా నెస్టెడ్ లూప్. నెస్టెడ్ లూప్ సో పేరే ఉంది నెస్టెడ్. మనం ఈ లైక్ ఏమన్నా నెస్టెడ్ ఇఫ్ లాగానే ఇది నెస్టెడ్ లూప్ అన్నమాట. అంటే సో ఎలాగైతే ఒక ఇఫ్ కండిషన్ లోపల ఒక ఇఫ్ కండిషన్ తీసుకుంటే నెస్టెడ్ ఇఫ్ అని చెప్పి ఎలాగైతే అన్నామో ఒక లూప్ లోపల ఇన్సైడ్ అనదర్ లూప్ కానీ ఉంటే దాన్నే వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ as నెస్టెడ్ లూప్ అని అంటారు. సో ద లూప్ ఇన్సైడ్ ద అనదర్ లూప్, లూప్ లోపల ఇంకో లూప్ కానీ ఉంటే దాన్ని వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ as నెస్టెడ్ లూప్ అని. అయితే ఇక్కడ చూడండి మీరు లూపింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసి వాల్యూస్ అనేది ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ 1 by 1 అనేది మీరు ప్రింట్ అయ్యింది. అంటే ఇన్ ద రోస్ ఫార్మాట్ లో ఒక రో తర్వాత ఒక రో, ఒక రో తర్వాత ఒక రో, అంటే ఒక లైన్ తర్వాత ఒక రో, ఒక లైన్ అనేది మీరు ప్రింట్ చేస్తారు. మీరు అలా కాకుండా మీరు ఏంటి అంటే ఒకటే రోలో అంటే 1 లైన్ లోనే మీరు 10 సార్లు లేకపోతే 20 సార్లు రిపీట్ అయ్యి అలా మీకు 10 రోజులలో 10 సార్లు మీకు రిపీట్ అవ్వాలి. ప్రతి లైన్ మీరు 10 సార్లు మీకు రిపీట్ అవుతూ ప్రింట్ అవ్వాలి. అంటే ఇక్కడ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఫార్మాట్ లో మీకు డాటా అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అని అనుకుంటే, ఇప్పుడు మనం ఇంతకుముందు ఏమో ఫర్ లూప్ కాన్సెప్ట్ యూజ్ చేసి వైల్ లూప్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఇన్ ద రోస్ ఫార్మాట్ లో కానీ లేదంటే కాలమ్స్ ఫార్మాట్ లో కానీ మనం ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తాం. రెండు కాంబినేషన్ అయి ప్రింట్ చేయలేదు. అలా ప్రింట్ చేయాలనుకుంటే ఈ నెస్టెడ్ లూప్స్ అనే కాన్సెప్ట్ అనేది యూజ్ చేయాలి. అంటే ఐదర్ మనం 1 లైన్ తర్వాత 1 లైన్ అంటే ఇన్ ద ఫార్మాట్ వి కాల్డ్ as రోస్, ఒక రో తర్వాత ఒక రో, లేకపోతే ఒకదాని పక్కన ఒకటి అలా మీరు లూపింగ్ అనేది రిపీటెడ్ గా ప్రింట్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూజ్ అన్ కాలం, ఒక కాలం తర్వాత ఒక కాలం అని అంటారు. సో అలా రెండు కాంబినేషన్ ఆఫ్ రెండు ఒకటేసారి రోస్ జరగాలి, దాంతో పాటు ఆల్టర్నేట్ గా కాలమ్స్ కూడా జరగాలి అని అనుకుంటే ఈ నెస్టెడ్ లూప్ అనే కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తారు. సో ఈ నెస్టెడ్ లూప్ కాన్సెప్ట్ ద్వారా ద లూప్ ఇన్సైడ్ ద అనదర్ లూప్, ఒక లూప్ లోపల ఇంకో లూప్ గానీ ఉంటే దాన్ని నెస్టెడ్ లూప్ అని అంటారు. సో ఈ నెస్టెడ్ లూప్ అనేది ఎందుకోసం యూజ్ చేస్తారంటే టు ప్రింట్ దట్ స్టేట్మెంట్స్ కానీ స్టేట్మెంట్స్ అనేది ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఫార్మాట్ లో ప్రింట్ చేయాలి అని అనుకుంటే. ఇంతకుముందేమో ఓన్లీ ఇండివిజువల్ గా రోస్ కానీ లేదంటే కాలమ్స్ కానీ మనం ప్రింట్ చేస్తాం. రెండు కాంబినేషన్ అయినా ప్రింట్ అవ్వాలి. అంటే ఇప్పుడు 10 రోస్ కావాలి, ఇప్పుడు నేను ఒక నెంబర్ ఎంటర్ చేస్తే 10 రోస్ కావాలి అండ్ ప్రతి రోలో కూడా నాకు 10 కాలమ్స్ కావాలి అని అనుకున్నప్పుడు ఈ నెస్టెడ్ లూప్ అనే కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. వీఆర్ గోయింగ్ టు యూజ్ నెస్టెడ్ లూప్ కాన్సెప్ట్ టు ప్రింట్ దట్ వన్, టు ప్రింట్ ఇన్ rows and columns format. rows and columns format లో ప్రింట్ చేయడానికి ఈ నెస్టెడ్ లూప్ అనే కాన్సెప్ట్ అనేది ద లూప్ ఇన్సైడ్ ద అనదర్ లూప్ టు ప్రింట్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్ ఫార్మాట్. రోస్ అండ్ కాలమ్స్ ఫార్మాట్ లో మనం ప్రింట్ చేయడానికి ఈ నెస్టెడ్ లూప్ అనే కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇలా యూజ్ చేసి సో వీఆర్ గోయింగ్ టు ప్రింట్. సో అయితే ఈ నెస్టెడ్ లూప్స్ లలో, సో ఈ నెస్టెడ్ లూప్స్ లలో ఏంటి ద లూప్ ఇన్సైడ్ ద అనదర్ లూప్ లో మళ్ళీ ఇక్కడ ఏంటి అని అంటే 2 లూప్స్ ఉంటాయి. ఒకటేమో నెస్టెడ్ వైల్ లూప్, అనదర్ వన్ ఇస్ నెస్టెడ్ ఫర్ లూప్. అయితే ఈ రెండు కాన్సెప్ట్స్ లలో మీరు ఏదన్నా కాన్సెప్ట్ అనేది యూజ్ చేయొచ్చు. అంటే ఒక వైల్ లూప్ లోపల ఇంకో వైల్ లూప్ అనేది ఉండడు, ఒక ఫర్ లూప్ లోపల ఇంకో ఫర్ లూప్ అనేది ఉండడు. సో దీన్ని నెస్టెడ్ వైల్ లూప్ అండ్ నెస్టెడ్ ఫర్ లూప్ అని అంటారు. లెట్ మీ డిస్కస్. ఫస్ట్ వన్ ఇస్ నెస్టెడ్ వైల్. సో నెస్టెడ్ వైల్ రిలేటెడ్ గా, నెస్టెడ్ వైల్ అంటే ఇది ఒక వైల్ లూప్ లోపల ఇంకో వైల్ లూప్. ఇప్పుడు అది ఎలా ఉంటుంది అని అంటే నార్మల్ గా, సో లెట్ మీ హ్యావ్ అన్ సింటాక్స్ ఆఫ్ అన్ నెస్టెడ్ వైల్ లూప్. సో నెస్టెడ్ వైల్ లూప్ యొక్క సింటాక్స్ వచ్చేసరికి ఫస్ట్ ఇనిషియలైజేషన్ కౌంటర్ 1. సో ఇక్కడ నేను ఇనిషియలైజేషన్ కౌంటర్ అని కాకుండా ఇనిషియలైజేషన్ కౌంటర్ 1 అని చెప్పాను. ఎందుకంటే నేను ఒక లూప్ లోపల ఇంకో లూప్ అనేది తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఏంటిది వైల్ లూప్ లో ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ తీసుకుంటాం. ఆ ఇనిషియల్ వాల్యూని బేస్ చేసుకొని ఏంటిది వీఆర్ గోయింగ్ టు టేక్ ఎన్ కండిషన్ తీసుకుంటాం. ఏదైతే మనం కండిషన్ తీసుకుంటామో దట్ కండిషన్ ఇస్ ఫస్ట్ కండిషన్. సో కండిషన్ ఏంటంటే ఒక లూప్ లోపల ఇంకో లూప్ అనేది జరుగుతుంది, వైల్ కండిషన్. సో కండిషన్ 1 అనేది ఇప్పుడు కండిషన్ 1 సాటిస్ఫై అయితే ఏంటిది లోపలికి వెళ్ళి స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి. కానీ ఇక్కడ నేను స్టేట్మెంట్ ప్రింట్ చేయట్లేదు, మళ్ళీ ఇంకో లూప్ అనేది తీసుకుంటున్నాను ఇన్సైడ్ దట్. సో దానికోసం మళ్ళీ ఇనిషియలైజేషన్ కౌంటర్ 2.
సో ఇనిషియలైజేషన్ కౌంటర్ 2 ని బేస్ చేసుకొని మళ్ళీ ఏంటిది ఇట్ గోయింగ్ టు చెక్ దట్ కండిషన్ వైల్ కండిషన్ 2. సో కండిషన్ 2 ని చెక్ చేస్తుంది. ఇప్పుడు ఆ కండిషన్ 2 సాటిస్ఫై అయ్యింది అని అంటే అప్పుడు నాకు స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఏదైతే మనం స్టేట్మెంట్ తీసుకుంటామో ఆ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. సో స్టేట్మెంట్ ప్రింట్ అయిన తర్వాత ఇట్ గోయింగ్ టు మాడిఫైస్ కౌంటర్. అయితే ఇది ఇక్కడ ఏది మాడిఫై చేస్తుంది అని అంటే ఇక్కడ ఇనిషియలైజేషన్ కౌంటర్ 2 ఉంది కదా, దాన్ని మాడిఫై చేస్తుంది. ఎందుకంటే ఆ లూప్ లోపలికి ఎంటర్ అయిన ఆ ఇనిషియలైజేషన్ కౌంటర్ 2 ని బేస్ చేసుకొని మనం మాడిఫై ఏంటి దాని లోపల మాడిఫైస్ కౌంటర్ రాసాం కాబట్టి ఈ మాడిఫైస్ కౌంటర్ 2 అంటే కౌంటర్ 2 కి ఇది మాడిఫై అవుతుంది. లోపల ఉన్న ఇనిషియల్ వాల్యూని ఇది చేంజ్ చేస్తుంది. సో చేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇదే కదా ఇనిషియలైజేషన్ కండిషన్ స్టేట్మెంట్ మాడిఫై. అండ్ స్టేట్మెంట్ అనేది ఫస్ట్ ఇక్కడనే స్టేట్మెంట్ ప్రింట్ చేస్తాం కాబట్టి స్టేట్మెంట్ 1 అని చెప్పారు. ఇప్పుడు ఈ వైల్ లూప్ లోకి వెళ్ళి బయటికి వస్తున్నాం. సో ఐఎమ్ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ వైల్ లూప్. సో బయటికి వచ్చిన తర్వాత మీరు ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే లోపలికి వెళ్ళి ఇది జరిగింది. ఇంకా నేను ఈ కండిషన్ 1 లోపలనే ఉన్నాను, వైల్ లూప్ లోపలనే ఉన్నాను. సో లోపలికి వెళ్ళిన ఆ లూప్ అనేది దాంట్లోకి వెళ్ళి బయటికి వచ్చి ఇక్కడ ఏంటి అని అంటే we need to write an statement 2. So statement 2 and next modifies counter 1. So statement 2 and modifies counter 1. So ఇది అంటే ఈ modifies counter అంటే ఇనిషియల్ వాల్యూకి ఇక్కడ ఇది చేంజ్ అవుతుంది అన్నమాట. అయితే ఇక్కడ దీంట్లోకి వెళ్ళి కూడా మొత్తం బయటకు వచ్చేసి ఇప్పుడు సో ఇందులోకి వెళ్ళి బయటకు వచ్చి ఇంకేమన్నా వేరే స్టేట్మెంట్స్ కానీ ఉంటే ఆ నెక్స్ట్ స్టేట్మెంట్స్ అనేవి మీకు అక్కడ ప్రింట్ చేస్తుంది. ఇఫ్ ఇట్ ఇస్ దేర్, ఇఫ్ నాట్ ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు ప్రింట్. సో నెక్స్ట్ స్టేట్మెంట్స్ అనేది మీకు ఇక్కడ ప్రింట్ అనేది చేస్తుంది అనమాట. ఓకేనా. సో దిస్ ఇస్ ద సింటాక్స్ ఆఫ్ నెస్టెడ్ వైల్. సో నెస్టెడ్ వైల్ యొక్క సింటాక్స్ అనమాట. సో ఈ నెస్టెడ్ వైల్ అనేది యూజ్ చేసి సో హౌ కెన్ బి రైట్ అన్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది అని అంటే సో చూడండి నేను ఏం చెప్పాను, రోస్ అండ్ కాలమ్స్ రెండుని వర్క్ అవ్వడం అనమాట. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఇనిషియల్ వాల్యూ ఇనిషియలైజేషన్ కౌంటర్ 1 అని చెప్పి రాశాను కదా, దాట్ ఇండికేట్స్ అన్న రోస్. సో నీకు ఎన్ని రోస్ ప్రింట్ అవ్వాలి అని చెప్పి ఇండికేట్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూజ్ అన్న సో ఇనిషియలైజేషన్ కౌంటర్ 1 అనేది యూజ్ అవుతుంది. అండ్ ఇనిషియలైజేషన్ కౌంటర్ 2 అనేది ఇట్ ఇండికేట్స్ అన్న కాలమ్స్, అంటే ఒక రోలో మీరు ఎన్ని కాలమ్స్ అనేది ప్రింట్ అవ్వాలి అనే దాని గురించి. సో దానికోసం ఇనిషియలైజేషన్ కౌంటర్ 2 అనేది ప్రింట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏంటిది ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఇనిషియలైజేషన్ కౌంటర్ 1 ని బేస్ చేసుకొని కండిషన్ 1 చెక్ చేస్తుంది. ఇఫ్ దట్ కండిషన్ ఇస్ సాటిస్ఫైస్, కండిషన్ సాటిస్ఫై అయ్యిందంటే లోపలికి వెళ్ళి ఏం జరుగుతుంది, ప్రింట్ అవ్వట్లేదు స్టేట్మెంట్, మళ్ళీ ఇనిషియలైజేషన్ కౌంటర్ 2 ని చెక్ చేస్తుంది. అంటే ఫస్ట్ రోలో ఎన్ని కాలమ్స్ ప్రింట్ అవ్వాలి, ఇప్పుడు ఫస్ట్ రోలోనే ఉంది. సో ఇప్పుడు i ఈక్వల్ టు 1 లేకపోతే రోస్ ఈక్వల్ టు 1 ఉంటే అప్పుడు ఏంటిది కాలమ్స్ ఈక్వల్ టు 1 అంటే కాలమ్ 1 నుంచి నువ్వు ఎన్ వాల్యూ ఎంత ఎంటర్ చేస్తావో అంతవరకు నీకు రావాలని చెప్పి సో అండ్ సో సమ్ కండిషన్ తీసుకుంటావు కదా. సో ఆ కండిషన్ ని బేస్ చేసుకొని ఆ కాలమ్ 1 అనేది మీకు ప్రింట్ అవుతుంది. తర్వాత ఏంటిది కాలమ్ 1 అనేది చేంజ్ అంటే ఇనిషియలైజేషన్ కౌంటర్ 2 అనేది వాల్యూ అనేది మాడిఫై అవుతుంది. మాడిఫై అయిన తర్వాత బయటికి రాదు అది, ఇట్ నాట్ ఒక్కసారి లూప్ లోకి ఎంటర్ అయిందంటే ఎప్పుడు బయటకు వస్తుంది, ఎప్పుడైతే కండిషన్ ఫెయిల్ అవుతుందో అప్పుడే బయటకు వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటిది ఇనిషియలైజేషన్ కౌంటర్ 2 లో ఈ కండిషన్ 2 ని బేస్ చేసుకొని స్టేట్మెంట్ 1 ప్రింట్ అయ్యి ఇట్ గోయింగ్ టు మాడిఫైస్ దట్ కౌంటర్ 2. మాడిఫై కౌంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ బయటికి రాకుండా మళ్ళీ ఏంటిది మళ్ళీ వెళ్ళి కండిషన్ 2 ని చెక్ చేస్తుంది. సో అంటే చేంజ్ అయింది కదా ఇనిషియలైజేషన్ కౌంటర్ 2 అంటే కాలమ్ 1 అనేది ఇట్ హాస్ బీన్ చేంజ్ టు ద కాలమ్ 2 గా కానీ 3 గా కానీ అక్కడ మనం తీసుకునే మాడిఫైస్ కౌంటర్ ని బట్టి అది చేంజ్ అవుతుంది. సో చేంజ్ అయిన తర్వాత మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది, మళ్ళీ ఆ కండిషన్ సాటిస్ఫై అయిందంటే మళ్ళీ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. సో స్టేట్మెంట్ ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ మాడిఫై అవుతుంది. సో మాడిఫై అయిన తర్వాత మళ్ళీ కండిషన్ 2 స్టేట్మెంట్ 1 మాడిఫైస్ కౌంటర్ 2 కండిషన్ 2 స్టేట్మెంట్ 1 మాడిఫైస్ కౌంటర్ 2 అని ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు రిపీట్ అవుతుంది, అంటిల్ ద కండిషన్ 2 అనేది ఫెయిల్ అయ్యే వరకు. ఎప్పుడైతే కండిషన్ 2 ఫెయిల్ అవుతుందో ఈ లూప్ లోకి వెళ్ళి బయటకు వచ్చేస్తుంది. ఈ లూప్ లోకి వెళ్ళి బయటికి రాగానే ఏముంది, స్టేట్మెంట్ 2 అనేది ఉంది. అప్పుడు మీకు అంటే ఆ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అన్ని కాలమ్స్ బేస్డ్ ఆన్ ద కండిషన్ ద్వారా ప్రింట్ చేస్తావు. ప్రింట్ చేసిన తర్వాత నువ్వు ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ ఏం తీసుకుంటావో దాన్ని బట్టి నీకు మాడిఫై అవుతుంది. అంటే ఇనిషియల్ వాల్యూ అంటే రో వాల్యూ 1 ఉన్నది కాస్త 2 గానో 3 గానో మీరు అక్కడ తీసుకునే కండిషన్ బట్టి చేంజ్ అవుతుంది. సో చేంజ్ అయిన తర్వాత మళ్ళీ ఏంటిది మళ్ళీ వెళ్ళి ఇక్కడే ఇప్పుడు ఇందులోకి వచ్చింది మాడిఫైస్ కౌంటర్ 1 అయిన తర్వాత మళ్ళీ కండిషన్ 1 ని చెక్ చేస్తుంది. అప్పుడు మళ్ళీ సాటిస్ఫై అయిందంటే మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ ఏముంది మళ్ళీ ఇనిషియలైజేషన్ కౌంటర్ ఉంది, మళ్ళీ ఆ సెకండ్ రోలో మళ్ళీ ఆ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది మీకు అక్కడ ప్రింట్ అవుతుంది అనమాట అక్కడ మీరు తీసుకునే కండిషన్ ని బట్టి. సో ఇక్కడ ఇనిషియలైజేషన్ కౌంటర్ 2 దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ కండిషన్ 2 తర్వాత స్టేట్మెంట్ మళ్ళీ మాడిఫైస్
మళ్ళీ కండిషన్ 2 స్టేట్మెంట్ మాడిఫై ఇలా జరుగుతున్నాయి. మళ్ళీ కండిషన్ 2 ఫెయిల్ అయినప్పుడు బయటకు వచ్చి మళ్ళీ స్టేట్మెంట్ 2 ప్రింట్ అవుతుంది. మళ్ళీ మాడిఫైస్ కౌంటర్ 1 అంటే రో 2 ఉన్నది రో 3 గా మారిపోతుంది. రో 3 మారిపోయినాక మళ్ళీ కండిషన్ 1 చెక్ చేసి మళ్ళీ లోపల కండిషన్ 1 సాటిస్ఫై అయితే మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ ఆ రోలో మళ్ళీ ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ కావాలని చెప్పి మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది అనమాట. దిస్ ప్రాసెస్ గోస్ ఆన్, జరుగుతూనే ఉంటుంది. ఒక రో అయిపోయిన తర్వాత ఒక రో మళ్ళీ అన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది ఈ నెస్టెడ్ లూప్ ద్వారా ఒక లూప్ లోపల ఈ లూప్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఎక్కడ వరకు జరుగుతుంది ఈ లూప్? అంటిల్ ద కండిషన్ 1 కూడా ఫెయిల్ అయ్యే వరకు జరుగుతుంది అనమాట. కండిషన్ 1 ఫెయిల్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఇక లోపలికి వెళ్ళదు ఇక. సో ఇక రోస్ అక్కడి వరకే స్టాప్ అయిపోయి మీకేంటిది ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ దట్ లూప్ లోకి వెళ్ళి కూడా అవుటర్ లూప్ లోకి వెళ్ళి బయటకు వచ్చేస్తుంది. సో బయటకు వచ్చి ఇంకేమైనా స్టేట్మెంట్స్ కానీ ఉంటే ఆ స్టేట్మెంట్స్ అనేది మీరు అక్కడ ప్రింట్ అనేది చేస్తుంది అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఉంటే ప్రింట్ చేస్తుంది, లేదు అంటే ఇట్ నాట్ గోయింగ్ టు ప్రింట్, అది ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఇది ప్రింట్ చేస్తుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఇట్ గోయింగ్ టు ప్రింట్ దట్ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్స్ అనేది మీకు అక్కడ ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు సో ఇది అబౌట్ ఏమన్నా నెస్టెడ్ వైల్. సో నెస్టెడ్ వైల్ అంటే ఇక్కడ లూప్ లోపల లూప్. ఇప్పుడు నేను ఇదే కాన్సెప్ట్ యూజ్ చేసి ఇప్పుడు చూడండి, ఐ వాంట్ టు ప్రింట్ అనే సమ్ ప్యాటర్న్ రోస్ అండ్ కాలమ్స్ ఫార్మాట్ లో నేను ఒక డాటాని నేను ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఏం ప్రింట్ చేద్దామని అనుకుంటున్నాను అంటే నేను ఒక నాకు రిక్వైర్డ్ అవుట్పుట్ ఏం రావాలి అని అంటే మై రిక్వైర్డ్ అవుట్పుట్ ఈజ్ నా రిక్వైర్డ్ అవుట్పుట్ ఏం రావాలంటే ఇప్పుడు నేను ఒక నెంబర్ ని ఎంటర్ చేయాలి. ఐ నీడ్ టు ఎంటర్ సమ్ నెంబర్. సో ఇప్పుడు నేను ఏదో ఒక నెంబర్ ని ఎంటర్ చేస్తాను. ఆ నెంబర్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా 5 అనుకుందాం అనుకోండి. ఇఫ్ ఐ ఎంటర్ ద 5, సో 5 ఎంటర్ చేస్తే నాకేంటి అని అంటే రోస్ ఈక్వల్ టు 5 ఉండాలి. అండ్ నెక్స్ట్ అంటే నెంబర్ నేను 5 ఎంటర్ చేసినప్పుడు నాకు రోస్ 5 ఉండాలి అండ్ కాలమ్స్ కూడా 5 ఉండాలి. సో ఇలా 5 రోస్లలో 5 కాలమ్స్లలో నాకేం ప్రింట్ అవ్వాలి అని అంటే ఐ నీడ్ టు ప్రింట్ అన్న స్టార్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి. అంటే ఆస్ట్రిక్ అనేది నాకు ప్రింట్ అవ్వాలి. సో దీని స్టార్ ప్యాటర్న్ అని అంటారు. అంటే నాకు రిక్వైర్డ్ అవుట్పుట్ ఏం రావాలి, ఇలా నాకు స్టార్ 1 2 3 4 5 సో ఇక్కడ చూడండి, నేను ఓన్లీ నెంబర్ 5 అని చెప్పి ఎంటర్ చేస్తే 5 రోస్లలో అంటే ఇక్కడ ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, ఇది థర్డ్ రో, ఇది ఫోర్త్ రో, ఇది ఫిఫ్త్ రో, ఇలా 5 రోస్లలో 5 రోస్ నెంబర్ 5 ఎంటర్ చేస్తే 5 రోస్ వచ్చాయి. ప్రతి రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అంటే 5 కాలమ్. ఇది ఫస్ట్ కాలమ్, ఇది సెకండ్ కాలమ్, ఇది థర్డ్ కాలమ్, ఇలా ఫోర్త్ కాలమ్ అండ్ ఫిఫ్త్ కాలమ్, ఇలా 5 కాలమ్స్ ఉన్నాయి. అంటే నేను నెంబర్ 5 అని ఎంటర్ చేస్తే 5 రోస్ 5 కాలమ్. 5 రోస్ 5 కాలమ్స్ లో ఏం ప్రింట్ అయింది, ఇట్ ప్రింటెడ్ యాజ్ స్టార్ అని చెప్పి ప్రింటర్. అంటే మీరు ఏది ప్రింట్ చేస్తే అది. నేను ఇక్కడ ఆస్ట్రిక్ అనేది ప్రింటర్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ ప్యాటర్న్ లో ఇది స్టార్ అనుకుందాం. సో ఈ స్టార్ అనేది నాకు ఇక్కడ ప్రింట్ అయింది అనమాట. ఇట్ హస్ బిన్ ప్రింటెడ్ దాట్. అయితే మీరు ఒకవేళ నెంబర్ 6 ఇచ్చారనుకోండి, మీరు 6 ఇస్తే ఏం అవ్వాలి, అప్పుడు 6 రోస్ రావాలి, 6 కాలమ్స్ లో రావాలి. ఏం ప్రింట్ అవ్వాలి, స్టార్ అనేది ప్రింట్ అవ్వాలి. మీరు 10 ఇచ్చారనుకోండి, 10 రోస్ రావాలి, 10 కాలమ్స్ రావాలి, ఏం ప్రింట్ అవ్వాలి, స్టార్ అని ప్రింట్ అవ్వాలి. అంటే మీరు రిక్వైర్డ్ నెంబర్ ఇక్కడ నెంబర్ ఏమి ఇస్తారో దాన్ని బట్టే మీకు అవుట్పుట్ అనేది రావాలి. సో 5 ఇస్తే 5, 10 ఇస్తే 10, 20 ఇస్తే 20, అలా నాకు 20 రోస్ 20 కాలమ్స్ లాగా రావాలి. ఎంత నెంబర్ ఏం తీసుకుంటే అంత నెంబర్. నేను 3 తీసుకున్నాను అనుకోండి, 3 రోస్ 3 కాలమ్స్ లలో నాకు స్టార్ అనేది ప్రింట్ అవ్వాలన్నమాట. సో ఇది ప్రింట్ చేయడానికి, సో టు ప్రింట్ దిస్ వన్, సో ప్రింట్ చేయడానికి లెట్ మీ రైట్ అన్ కోడ్. సో స్టార్ ప్యాటర్న్ ప్రోగ్రామ్ అనేది లెట్ మీ రైట్. సో ఇప్పుడు నేను దీన్ని చూస్తాను, ఏం చేస్తున్నా అంటే రిక్వైర్డ్ అవుట్పుట్ అది రావడానికి ఇప్పుడు నేను ఒక నెంబర్ ఎంటర్ చేస్తే ఆ నెంబర్ వరకు నాకు ఏంటిది, ఆ నెంబర్ ఎంత ఎంటర్ చేశానో ఆ నెంబర్ వరకు నాకు రోస్ అండ్ కాలమ్స్ ఫార్మాట్ లో నాకు స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటిది ఒక నెంబర్ తీసుకోవాలి. సో ఇప్పుడు లెట్ మీ టేక్ అన్ నెంబర్ ఎట్ ద అవుట్పుట్ లో num ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ ఎనీ నెంబర్. సో ఏదో ఒక నెంబర్ అనేది నేను ఇక్కడ ఎంటర్ అనేది చేస్తున్నాను. సో ఎంటర్ చేసే నెంబర్ అనేది లెట్ మీ కన్వర్ట్, సో ఇది నెంబర్ కాబట్టి సో లెట్ మీ కన్వర్ట్ ఇంటూ ద ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేస్తున్నాను.
సో ఇంటిజర్ లోకి ఎందుకు కన్వర్ట్ చేశానంటే ఇన్పుట్ ద్వారా ఎంటర్ చేసింది, ఇట్ విల్ బి కన్సిడర్ యాజ్ ఎన్ స్ట్రింగ్ డేటా టైప్ కాబట్టి ఐ కన్వర్టెడ్ ఇంటూ ద ఇన్పుట్ లోకి కన్వర్ట్ అనేది చేశాను. సో ఇప్పుడు కన్వర్ట్ చేసి నమ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎనీ నెంబర్ అని చెప్పి ఇచ్చాను కదా. సో ఇప్పుడు నేను ఏంటిది, లెట్ మీ రైట్ ద కండిషన్. సో ఇప్పుడు కండిషన్ రాసుకోవాలి. అంటే ఇప్పుడు నేను ఏంటిది, ఇక్కడ చూడండి, నేను రోస్ అయినా సరే కాలమ్స్ అయినా సరే, అంటే నాకు ఇన్ని రోస్ కావాలి అంటే నేను నమ్ వాల్యూ ఎంత ఎంటర్ చేస్తానో అన్ని రోస్ కావాలి, అండ్ కాలమ్స్ కూడా నాకు అన్నే కావాలి నమ్ వాల్యూ ఎంత. అయితే ఇప్పుడు కౌంటింగ్, మనం రోస్ కౌంటింగ్ ఎలా కౌంట్ చేస్తాము, వీఆర్ గోయింగ్ టు కౌంట్. మనం ఏ నెంబర్ అయినా సరే కౌంటెడ్ విత్ 1 నుంచే కౌంట్ చేస్తాం. ఇప్పుడు ఎన్ని రోస్ ఉన్నాయనంటే వి నీడ్ టు కౌంట్ విత్ 1 2 3 4 5 అని చెప్పి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయంటే మళ్ళీ 1 2 3 4 అని చెప్పి అలా కౌంట్ చేస్తాం. సో ఇప్పుడు దానికోసము ఇనిషియలైజేషన్ వాల్యూ, ఇప్పుడు నేను ఒక వేరియబుల్ రోస్ అని చెప్పి తీసుకుంటున్నాను, అర్థం కావాలని చెప్పి ఐఎమ్ టేకింగ్ ఇన్ రోస్. సో రోస్ ఈక్వల్ టు ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, రోస్ విల్ స్టార్ట్ విత్ 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. సో రోస్ ఈక్వల్ టు 1. సో అయితే ఇక్కడ కండిషన్ రోస్ ఈక్వల్ టు 1 వైల్ కండిషన్ ఏంటిది, ద రోస్ వాల్యూ, రోస్ అనేవి ఎక్కడి వరకు ఉండాలి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నమ్ వాల్యూ నేను ఎంత ఎంటర్ చేస్తానో అక్కడి వరకు రోస్ అనేది ఉండాలి. ఇనిషియల్ వాల్యూ 1 నుంచి మీరు ఎక్కడి వరకు ఎంటర్ చేస్తారో అక్కడి వరకు, సో ఇట్ షుడ్ బి దేర్. సో ఎంటర్ చేసిన తర్వాత రోస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నమ్. సో ఇప్పుడు దీని లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటిది, మళ్ళీ ఇప్పుడు నాకు ఆ ప్రతి రోలో మళ్ళీ ప్రతి నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి నాకు ప్రింట్ అవ్వాలి. కాబట్టి దానికోసం మళ్ళీ కాలమ్స్ అని చెప్పి ఐఎమ్ టేకింగ్ ఇంకో వేరియబుల్ కాలమ్స్ ఈక్వల్ టు, కాలమ్స్ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇట్ స్టార్టెడ్ విత్ 1 నుంచి అనేది స్టార్ట్ అవుతుంది. సో కాలమ్స్ ఈక్వల్ టు 1, ఇక్కడ నుంచి ఎక్కడి వరకు మళ్ళీ కండిషన్ వైల్ కాలమ్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నమ్ వాల్యూ వరకే ఇది కూడా. సో ఐ నీడ్ టు ఎంటర్ అప్ టు ద నమ్ వాల్యూ. సో ఇప్పుడు నమ్ వాల్యూ అనేది ఎంటర్ చేస్తే ఇప్పుడు నాకేంటిది, వైల్ కాలమ్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నమ్. సో ఇప్పుడు ఎంటర్ చేసి ఇప్పుడు నేను లెట్ మీ ప్రింట్ ద స్టేట్మెంట్. సో ఇప్పుడు దీంట్లో ప్రింట్ చేయాలి. ఏం ప్రింట్ చేయాలి, ఐ వాంట్ టు ప్రింట్ అన్న స్టార్ ప్రింట్ చేయాలి. ఐ నీడ్ టు ప్రింట్ అన్న స్టార్. సో ఇప్పుడు స్టార్ ని డబుల్ కొటేషన్స్ లో నేను ఇస్తున్నాను, ఇది ఐఎమ్ ప్రింటింగ్ ద స్టార్, జస్ట్ ఐఎమ్ ప్రింటింగ్ అన్న స్టార్. సో స్టార్ ప్రింట్ చేసి నెక్స్ట్ ఏంటిది, ఇప్పుడు స్టార్ ప్రింట్ అయింది, ఫస్ట్ స్టార్ ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ కాలం లో నెక్స్ట్ స్టార్ ప్రింట్ అవ్వాలి. అంటే కాలం అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. సో ఇంక్రిమెంట్ అవ్వాలంటే కాలం ఈక్వల్ టు 1 ఉన్నది, కాలమ్స్ ఈక్వల్ టు కాలమ్స్ ప్లస్ 1, లేదంటే కాలం ప్లస్ ఈక్వల్ టు 1. సో మీరు ఎలాగన్నా రాసుకోవచ్చు, కాలమ్స్ ఈక్వల్ టు కాలమ్స్ ప్లస్. ఇలా మీకు ఎన్ని కాలమ్స్ ప్రింట్ అవుతాయి, అంటిల్ ద నమ్ వాల్యూ ఎంత ఎంటర్ చేస్తామో అన్ని కాలమ్స్ అనేవి నీకు అక్కడ ప్రింట్ అవుతాయి. సో ప్రింట్ అయిన తర్వాత ఏంటిది, కాలం ఇంక్రిమెంట్ అయిన తర్వాత అది కండిషన్ ఫెయిల్ అవుతుంది. నువ్వు నమ్ వాల్యూ కన్నా ఎక్కువ ఉంటే కండిషన్ ఫెయిల్ అయిపోయి ఈ కాలంలోకి వెళ్ళి బయటకు వస్తుంది. సో బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటిది, ఇక్కడ స్టేట్మెంట్ రాయాలి. సో ఇది వి నీడ్ టు రైట్ అన్న స్టేట్మెంట్. అయితే ఇప్పుడు చూడండి, నేను ప్రస్తుతానికి స్టేట్మెంట్ రాయట్లేదు, ఇక్కడ స్టేట్మెంట్ రాయట్లేదు. ఫస్ట్ ఒకసారి అవుట్పుట్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత లెట్ మీ రైట్ అన్న స్టేట్మెంట్. సో స్టేట్మెంట్ తర్వాత ఏముంది, సింటాక్స్ లో మళ్ళీ నేను ఇక్కడ యాక్చువల్ గా స్టేట్మెంట్ రాయాలి, నేను ఇక్కడ స్టేట్మెంట్ రాయట్లేదు. ఫస్ట్ రాయకుండా ఒకసారి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అక్కడ ఏం స్టేట్మెంట్ రాయాలన్నది నేను చెప్తాను. సో ఇప్పుడు నేను స్టేట్మెంట్ రాయకుండా ఏంటిది మాడిఫై చేస్తున్నాను, అంటే రోస్ వాల్యూ. సో ఇప్పుడు కాలంలోకి వెళ్ళి అయిపోయిన తర్వాత రో ఇంక్రిమెంట్ అవ్వాలి. కాబట్టి లెట్ మీ ఇంక్రిమెంట్ ద రోస్ ఈక్వల్ టు రోస్ ప్లస్ 1 చేశాను. ఓకేనా, అర్థమవుతుందా. ఇక్కడ రోస్ కి ముందు ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ఆ స్టేట్మెంట్ ఏంటి అనేది ఒకసారి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత చూపెడతాను. సో ఇప్పుడు చూడండి, నాకు ఇప్పుడు వి హావ్ రిటర్న్ దిస్ వన్ రోస్ ఈక్వల్ టు రోస్ ప్లస్ 1 అని చెప్పి ఇచ్చాను. సో ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఏంటిది, లెట్ మీ సేవ్ దిస్ కోడ్. సో ఇప్పుడు ఇందులోకి వెళ్ళి బయటకు వచ్చేస్తున్నాను, అయిపోయింది కోడ్. సో లెట్ మీ సేవ్ ఇట్ కోడ్. సో కోడ్ ని సేవ్ చేసి లెట్ మీ రన్ ద కోడ్. సో రన్ చేస్తే ఇట్ ఆస్కింగ్ ఎంటర్ ఎనీ నెంబర్. సో ఇక్కడ నెంబర్ ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు ఎంటర్ చేస్తే నాకు ఏంటిది 5 అని ఎంటర్ చేస్తే 5 స్టార్స్, అలా నాకు 5 లైన్స్లలో నాకు 5 స్టార్స్ అనేవి నాకు ప్రింట్ అవ్వాలి ప్రతి లైన్ లో. సో ఇప్పుడు నేను 5 అని ఎంటర్ చేస్తున్నాను. సో 5 అని ఎంటర్ చేస్తే చూడండి నాకు అవుట్పుట్ ఏం వచ్చింది, ప్రింట్ అయింది, స్టార్స్ ప్రింట్ అయ్యాయి. అన్ని కూడా ఎలా ప్రింట్ అయ్యాయి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ప్రింట్ అయ్యాయి. ఎందుకు ప్రింట్ అయ్యాయి చెప్పండి ఇలా, కెన్ ఎనీవన్, ఎందుకు అలా ఒకదాని తర్వాత ఒకటి ప్రింట్ అయ్యాయి? నాకు ఎలా కావాలి, ఒక స్టార్ పక్కన ఇంకో స్టార్ కదా నాకు కావాల్సింది, నాకేమో ఒకదాని కింద ఒకటి ప్రింట్ అయ్యాయి. ఇప్పుడు నాకు ఒకదాని పక్కన ఒకటి ప్రింట్ అవ్వాలంటే నేను ఏం చేయాలి, అప్పుడు ఎక్కడ యూజ్ చేయాలి, ప్రింట్ స్టేట్మెంట్ లో ఐ నీడ్ టు యూజ్ అన్ ఎండ్. సో ఇప్పుడు నేను ఇక్కడ స్టార్ పక్కన సో ఎండ్ ఈక్వల్ టు స్పేస్ అనేది ఇచ్చాను. అంటే నాకు
పక్క పక్కన ప్రింట్ అవ్వాలి, ఎందుకంటే లూప్ లోపల నాకు ఒక స్టార్ పక్కన ఇంకో స్టార్ ప్రింట్ అవ్వాలి కాబట్టి ఐ రోట్ దట్. సో ఇప్పుడు ఇచ్చి ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్, సో ఇప్పుడు రన్ చేస్తే ఇంతకుముందు ఒకదాని కింద ఒకటి అలా నాకు 25 స్టార్స్ ప్రింట్ అయ్యేవి. అంటే 5 rows 5 columns అంటే 25 స్టార్స్ వస్తాయి కదా, 25 స్టార్స్ ప్రింట్ అయ్యాయి. ఇప్పుడు నాకేంటిది ఎంటర్ ఎనీ నెంబర్ కాడ ఇప్పుడు మళ్ళీ 5 ఎంటర్ చేస్తా. సో ఇప్పుడు 5 ఎంటర్ చేస్తా చూడండి, మళ్ళీ నాకు ఇప్పుడు ఎలా ప్రింట్ అయ్యాయి, ఇట్ ప్రింటెడ్ అయినా మళ్ళీ సేమ్ కాలమ్స్ ఒకటే కాలంలో ప్రింట్ అయ్యాయి. ఇంతకుముందేమో రోస్లలో ప్రింట్ అయ్యాయి, ఇప్పుడేమో కాలంలలో ప్రింట్ అయ్యాయి. సో 25 స్టార్స్ అనేవి ప్రింట్ అయ్యాయి. ఇప్పుడు ఇవి లెక్క పెట్టుకుంటే 25 ఉంటాయి స్టార్స్. అయితే నాకు ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏంటిది, ఇక్కడ ప్రింట్ అయింది, ఓకే ఫైన్. సో ఇక్కడ ఒక స్టార్ పక్కన ఒక స్టార్ ప్రింట్ అయింది, కానీ ఎక్కడ వరకు ప్రింట్ అవ్వాలి, ఇక్కడ నీట్ ప్రింట్ అయినా 5 స్టార్స్ వరకే ప్రింట్ అయ్యి నెక్స్ట్ 5 స్టార్స్ అనేవి నెక్స్ట్ లైన్ లో రావాలి, నెక్స్ట్ 5 స్టార్స్ అనేవి నెక్స్ట్ లైన్ లో, నెక్స్ట్ 5 స్టార్స్ అనేవి నెక్స్ట్ లైన్ లో రావాలి. సో ఇక్కడ రాసిన ప్రోగ్రామ్ లో ఇక్కడ ఇలానే ప్రింట్ అవుతుంది ఇలా, కానీ అక్కడ 5 స్టార్స్ తర్వాత ఏమవ్వాలి, అది నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోవాలి. కానీ మనకి ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను, లూప్ లోపల ఎండ్ ఈక్వల్ టు స్పేస్ అనేది నేను ఇచ్చాను అని అంటే ఏం జరగాలి, అక్కడ నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏవైతే రావాలి అనుకుంటున్నానో అది ఏంటిది, దానికోసం కంపల్సరీగా ఒక ప్రింట్ స్టేట్మెంట్ అనేది డిఫాల్ట్ గా ఇవ్వాలి అని చెప్పాను కదా. ఆ ప్రింట్ స్టేట్మెంట్ ఎక్కడ ఇవ్వాలి అని అంటే ఈ రోస్ ఈక్వల్ టు రోస్ ప్లస్ 1 కాడ ఇవ్వాలన్నమాట. ఆ లూప్ మొత్తం కాలం అంతా అయిపోతుంది, కాలంలోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ రోస్ ఇంక్రిమెంట్ అవుతుంది. రోస్ అంటే సెకండ్ రోకి వెళ్ళిపోతుంది. సెకండ్ రోకి వెళ్ళిపోయినప్పుడు మీకేంటి, దానికి సెకండ్ రోకి వెళ్ళిపోవాలి అని అంటే కర్జర్ అనేది నెక్స్ట్ లైన్ కి రావాలి. సో నెక్స్ట్ లైన్ కి రావాలి అని అంటే అక్కడ ఎండ్ ఈక్వల్ టు స్పేస్ అని ఇచ్చావు కాబట్టి కర్జర్ అక్కడనే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి నీకు నెక్స్ట్ లైన్ కి రావాలి అని అంటే యూనిటీ గివెన్ అన్న ప్రింట్ అనే స్టేట్మెంట్, లాస్ట్ క్లాస్ లో ఇది చెప్పాను. గుడ్. సో ఇప్పుడు అక్కడ ప్రింట్ అనే స్టేట్మెంట్ అనేది ఇవ్వాలి, ఎందుకంటే నెక్స్ట్ లైన్ లో రావడానికి. ఇప్పుడు నేను నెక్స్ట్ లైన్ లో రాసి ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు ఎంటర్ 5, ఎంటర్ ద వాల్యూ 5. సో ఇప్పుడు 5 అని ఎంటర్ చేస్తే ఇప్పుడు చూడండి ప్రాపర్ గా 5 rows 5 columns లలో నాకు ఇట్ ప్రింటెడ్ దట్ స్టార్స్ అనేవి నాకు ప్రింట్ అయ్యాయి. ఓకేనా. సో ప్రింట్ నా రిక్వైర్మెంట్ అవుట్పుట్ ఇదే కదా, నెంబర్ 5 ఎంటర్ చేస్తే 5 rows ఉండాలి. ఇక్కడ 1 2 3 4 5 rows ఉన్నాయి, అండ్ 5 rows లలో 1 2 3 4 5, సో 5 columns అనేవి ఉన్నాయి అన్నమాట. 5 rows 5 columns లలో నాకు ఏం ప్రింట్ అయింది, స్టార్ ప్రింట్ అయింది. ఎందుకంటే నేను స్టార్ ప్రింట్ చేయాలని నా రిక్వైర్మెంట్ అది, కాబట్టి నేను అది ప్రింట్ చేశాను. ఇప్పుడు నేను వేరే నెంబర్ తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఇఫ్ ఐ టేక్ అన్న 3 నెంబర్ తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు 3 ఎంటర్ చేస్తే ఏంటిది 3 rows రావాలి, 3 columns కావాలి, అందులో 3 స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు ఎంటర్ చేస్తే చూడండి 3 rows 3 columns లలో ప్రింట్ అయ్యాయి కదా. సో ఈ విధంగా యూ కెన్ ప్రింట్ అనేది చేయొచ్చు, మనం తీసుకునే కాలమ్స్ నెంబర్ ని బట్టి. సో అక్కడ ప్రింట్ అవుతుంది. సో ఇఫ్ ఎంటర్ అన్న 10, సో ఇప్పుడు 10 ఎంటర్ చేస్తే చూడండి 10 rows 10 columns లలో మీకు ఏమైంది, స్టార్స్ అనేవి ప్రింట్ అయ్యాయి. ఇఫ్ యూ కౌంట్ ఇట్, ఇట్ విల్ బి హ్యావింగ్ అన్న 10 rows ఉంటాయి, అండ్ కాలమ్స్ కూడా 10 columns అనేవి ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ది ప్యాటర్న్ బై యూజింగ్ ఏమైనా నెస్టెడ్ వైల్ అనేది యూజ్ చేసి చేస్తాం. ఓకేనా, అర్థమైందా ఇది ప్రోగ్రామ్. ఇప్పుడు సేమ్ ఇదే ప్రోగ్రామ్ ని వీ కెన్ డూ బై యూజింగ్ ఏమైనా నెస్టెడ్ ఫర్ లూప్ కూడా యూజ్ చేయొచ్చు. నేను లాస్ట్ క్లాస్ లో వైల్ లూప్ ఫర్ లూప్ చెప్పినప్పుడు నేను చెప్పాను, ఇక్కడ మీరు నెస్టెడ్ ఏమంటారు ఫర్ లూప్ వైల్ లూప్ చెప్పినప్పుడు వైల్ లూప్ అన్నా యూజ్ చేయొచ్చు, లేదంటే ఫర్ లూప్ అన్నా యూజ్ చేయొచ్చు. కానీ ఫర్ లూప్ యూజ్ చేయాలి, ఇప్పుడు మీరు 1 2 3 నెంబర్స్ ప్రింట్ చేయాలి అని అనుకుంటే మీరు ఏంటిది అక్కడ కండిషన్ తీసుకోవాలి. అదే ఫర్ లూప్ ద్వారా అయితేనేమో రేంజ్ అనే ఫంక్షనాలిటీ తీసుకోవాలి అని చెప్పాను. సో ఇక్కడ ఏంటిది మీకు వైల్ లూప్ లో ఏంటంటే కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. కానీ ఫర్ లూప్ లో ఏంటిది ఆల్రెడీ దట్ నెంబర్ ఆఫ్ అనే ఇటరేషన్స్ అనేవి డిసైడ్ అయి ఉంటాయి, అందులోకి వెళ్ళి లాస్ట్ ఎలిమెంట్ వరకు అది ప్రింట్ అవుతుంది అనమాట. ఇప్పుడు రేంజ్ అనే ఫంక్షనాలిటీ లోపల మీరు తీసుకున్న స్టార్ట్ వాల్యూ, స్టాప్ వాల్యూ అండ్ స్టెప్ వాల్యూని బట్టి మీకు అక్కడ ఎన్ని రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పి అక్కడ ఫిక్స్ అయి ఉంటాయి. అందులోకి వెళ్ళి నువ్వు ఒక్కొక్క వాల్యూ అనేది యు ఆర్ గెటింగ్ దాట్ వన్. ఓకేనా, అర్థమైందా? సో ఇప్పుడు దిస్ ఇస్ అబౌట్ అన్ నెస్టెడ్ వైల్ లూప్. లెట్ మీ డిస్కస్ అబౌట్ అన్ నెస్టెడ్ ఫర్ లూప్. సో ఇప్పుడు నెస్టెడ్ ఫర్ లూప్ అండ్ ఫర్ లూప్ యొక్క సింటాక్స్ అండ్ నెక్స్ట్ దాంట్లో సేమ్ ప్రోగ్రామ్, ఇదే ప్రోగ్రామ్ ని సో నెస్టెడ్ ఫర్ లూప్ లో యూజ్ చేస్తాను. సో ఇప్పుడు నెస్టెడ్ ఫర్ లూప్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అని అంటే ద సింటాక్స్ విల్ బి ఫర్ iterate 1 in iteration 1 for
iterate 2 in iteration 2. So for iterate 1 in iteration 1, for iterate 2 in iteration 2. సో ఇది అంటే దీని లోపల అంటే ఫర్ లూప్ లోపల ఇంకో ఫర్ లూప్ అంటే దాన్ని నెస్టెడ్ ఫర్ అవుతుంది. సో ఫర్ ఇటరేట్ 1 ఇన్ ఇటరేషన్ అండ్ ఫర్ ఇటరేట్ 2 ఇన్ ఇటరేషన్స్. సో చేసి దీని లోపల సేమ్ స్టేట్మెంట్ 1. సో దీనిలోకి వెళ్ళి బయటకు వచ్చి స్టేట్మెంట్ 2. అంతే సింపుల్ కోడ్ ఇది. సో ఇందులో వైల్ లూప్ లాగా ఇన్షియలైజేషన్ కౌంటర్ 1, కండిషన్ 1, మళ్ళీ లోపల ఇన్షియలైజేషన్ కౌంటర్ 2, కండిషన్ 2, స్టేట్మెంట్ 1, మాడిఫైస్ కౌంటర్ 2, కౌంటర్ 1 అని చెప్పి ఇలా ఉండకుండా సింపుల్ గా ఫర్ ఇటరేట్ ఇన్ ఇటరేషన్, ఫర్ ఇటరేట్ ఇన్ ఇటరేషన్ అని చెప్పి ఇలా ఉంటుంది అనమాట సింపుల్ కోడ్. ఇప్పుడు ఇదే కోడ్, ఇప్పుడు ఇదే థింగ్ యూస్ చేసి లెట్ మీ రైట్ అన్న కోడ్ ఆఫ్ అన్న స్టార్ ప్యాటర్న్. సేమ్ ఇంతకు ముందు ఏదైతే ప్రోగ్రామ్ వైల్ నెస్టెడ్ వైల్ లూప్ యూస్ చేసానో అదే ప్రోగ్రామ్ ని లెట్ మీ రైట్ బై యూజింగ్ ఇన్ దిస్ థింగ్. సో ఇప్పుడు నెంబర్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ ఎనీ నెంబర్. సో ఇప్పుడు ఏదో ఒక నెంబర్ అనేది ఐఎమ్ ఎంటరింగ్ హియర్. సో ఎంటర్ చేసిన నెంబర్ అనేది లెట్ మీ కన్వర్ట్ ఇన్ టు ద ఇంటీజర్. సో ఇంటీజర్ లో కన్వర్ట్ చేసి ఇప్పుడు నేనేంటిది ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ గా ఇనిషియల్ వాల్యూ అలా తీసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఫర్ లూప్. సో ఇక్కడ మీరు ఏంటిది మీరు తీసుకోవాలనుకుంటే రోస్ కాలమ్స్ అని చెప్పి యూ కెన్ టేక్ ఇట్ ద వన్ నెంబర్. నేను డైరెక్ట్ గా ఐఎమ్ టేకింగ్ హియర్. సో ఇక్కడ ఏంటిది ఫర్ ఐ. సో ఇక్కడ ఐ అని చెప్పి అన్న తీసుకోండి, లేకపోతే డైరెక్ట్ గా రోస్ అని చెప్పి తీసుకోండి మీకు అర్థమయ్యేటట్టు. రోస్ ఫర్ రోస్ ఇన్ రేంజ్ ఆఫ్. సో ఫర్ రోస్ ఇన్ రేంజ్ ఆఫ్ ఎక్కడ నుంచి రోస్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి అని అంటే ఫ్రమ్ ది 1. సో స్టార్టింగ్ వాల్యూ 1 కామా నమ్ ప్లస్ 1 అంటే సో అక్కడ నమ్ వాల్యూ ఎంత ఎంటర్ చేస్తానో అక్కడ వరకు. అండ్ నెక్స్ట్ స్టెప్ వాల్యూ అని డిఫాల్ట్ గా 1 ఉంటుంది కాబట్టి మీరు అది మెన్షన్ చేయకపోయినా పర్లేదు, అర్థమవుతుంది కదా ఇక్కడ నేను చెప్పేది. సో నెక్స్ట్ ఫర్ కాలమ్స్ ఇన్ రేంజ్ ఆఫ్, మళ్ళీ కాలమ్స్ కూడా 1 నుంచి ఇక్కడ వరకు నమ్ ప్లస్ 1 వరకు. ఇంతే సింపుల్ కోడ్. ఇప్పుడు దీని లోపల లెట్ మీ ప్రింట్ అన్న స్టార్. మీరు ఇలా డైరెక్ట్ గా ప్రింట్ చేయొచ్చు, లేదంటే ఈ స్టార్ ని యాజ్ స్ట్రింగ్ గా ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకొని అన్నా సరే మీరు ప్రింట్ అనేది చేయొచ్చు అనమాట. ఫర్ లూప్ కి పైన ఏ ఈక్వల్ టు స్టార్ అని చెప్పి ప్రింట్ ఏ అని ఇస్తే మీకు ఆ స్టార్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట అక్కడ. సో ఇందులోకి వెళ్ళి లెట్ మీ కమ్ అవుట్ ఆఫ్ దిస్ వన్. సో ఇందులోకి వెళ్ళి బయటకు వచ్చి సింపుల్ గా ఇంతకుముందు వైల్ లూప్ కి ప్రింట్ అని చెప్పి రాశాను కదా సాల్వ్. అండ్ ఇక్కడ స్టార్ కి ఒక పక్కన ఇంకోటి ప్రింట్ అవ్వాలి కాబట్టి ఎండ్ ఈక్వల్ టు స్పేస్ డైరెక్ట్ గా ఇచ్చేస్తున్నాను వైల్ లూప్ లో ఎలా తీస్తున్నాను ఇది. సో ఇది ఇంతే ఇక ప్రోగ్రామ్, దాని అంత పెద్దగా ఉండదు, ఇది సింపుల్ గా. సో ఇట్ షుడ్ బి దేర్ ఇన్ దిస్ ఫార్మాట్ లో వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. సో ఇది సో ప్రింట్ స్టార్ ఎండ్ ఈక్వల్ టు స్పేస్. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి లెట్ మీ రన్ ద ప్రోగ్రామ్. సో ఇప్పుడు నేను రన్ చేస్తే సో ఇప్పుడు చూడండి ఇప్పుడు మళ్ళీ ఎంటర్ ఎనీ నెంబర్ ఆడుతుంది. సో ఇప్పుడు నేను 5 అని ఎంటర్ చేస్తే ఇంతకుముందు వైల్ లూప్ లో ఏమైతే ప్రోగ్రామ్ వచ్చిందో ఫర్ లూప్ లో కూడా అదే ప్రోగ్రామ్ వస్తుంది. కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ కండిషన్ బేస్ చేసుకొని వర్క్ అవుతుంది, ఇక్కడ ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుందో అనేది ఇట్ హాస్ ఎన్ క్లారిటీ అనేది ఉంటుంది అనమాట. సో ఇన్ని లాస్ట్ వాల్యూ వరకు అది రిపీటెడ్ అనేది జరుగుతుంది అనమాట. ఆ రేంజ్ అనేది ఫర్ లూప్ ద్వారా ఇలా ఇంటరేట్ అనేది చేసుకోవచ్చు సింపుల్. ఓకేనా. సో దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ రిలేటెడ్ టు ద స్టార్ ప్యాటర్న్. మీరు ఈ రెండిట్లలో మీ కన్వీనియంట్ ఏది ఉంటే అది చేసుకోవచ్చు. మీరు నెస్టెడ్ వైల్ యూస్ చేస్తారా లేకపోతే నెస్టెడ్ ఫర్ లూప్ యూస్ చేస్తారా అనేది అది మీ ఇష్టం. అయితే ఇక్కడ మనం నెక్స్ట్ మళ్ళీ ఇన్ఫినైట్ లూప్స్ అని చెప్పి ఒకటి ఉంటుందని చెప్పాను కదా, అందులో కూడా మనం యూస్ చేయొచ్చు. అంటే ఇన్ఫినైట్ లూప్ లో లూప్ అనే వైల్ లూప్ అంటే ఇన్ఫినైట్ లూప్ లో ఫైనైట్ లూప్ అనేది కూడా యూస్ చేయొచ్చు. ఇన్ఫినైట్ లూప్ లో అది కూడా ఇది ఇట్ కమ్స్ అండర్ ద దీనికి నెస్టెడ్ లూప్ కిందకే వస్తుంది అనమాట. అంటే ఒక లూప్ లోపల ఇంకో లూపే ఆ ఫార్మాట్ లోనన్నా యూస్ చేయొచ్చు, లేదంటే ఈ ఫార్మాట్ లోనైనా సరే యూస్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఈ రెండు ఫార్మాట్లలో సో వీ కెన్ యూజ్ అన్ ఎనీ వన్ ఫార్మాట్. అంటే డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ ని బట్టి మీరు అక్కడ ఒక వైల్ లూప్ లోపల ఇంకో వైల్ లూప్, ఒక ఇన్ఫినైట్ వైల్ లూప్ లో ఇంకో ఇన్ఫినైట్ లూప్ వచ్చిన తర్వాత దానికి రిలేటెడ్ గా ప్రోగ్రామ్స్ అనేది చెప్తాను. ఓకేనా. సో ఇన్ఫినైట్ లూప్ గురించి చెప్పిన తర్వాత అది ఫైనైట్ లూప్ కి ఎలా నెస్టెడ్ లూప్స్ కి ఎలా యూజ్ చేస్తారో అని చెప్పి లెట్ మీ డిస్కస్. ఓకేనా. అర్థమైందా? అర్థమైందా? సో ఇక్కడ నేను ఇది మీరు
ఏం యూజ్ చేస్తారు అనేది మీ ఇష్టము. సో ఏ థింగ్ అనేది యూజ్ చేస్తారు అనేది మీ ఇష్టం. అంటే నెస్టెడ్ వైల్ లూప్ యూజ్ చేస్తారా, నెస్టెడ్ ఫర్ లూప్ యూజ్ చేస్తారా అనేది మీ ఇష్టం. అయితే ఇక్కడ నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, ఆ క్వశ్చన్స్ అనేది ట్రై చేయండి. ఆ ప్యాటర్న్ ఏమొస్తుంది అనేది చెప్పి ట్రై చేయండి. అది రెండుట్లలో ట్రై చేయండి. నెస్టెడ్ వైల్ లో ట్రై చేయండి, నెస్టెడ్ ఫర్ లూప్ లో కూడా ట్రై చేయండి. ఓకేనా? సో యూ కెన్ ట్రై ఇట్ ఇన్ బోత్. సో నెస్టెడ్ వైల్ లూప్ అండ్ నెస్టెడ్ ఫర్ లూప్, సో రెండుట్లలో ట్రై చేయండి. అయితే నేను ఇక్కడ వైల్ లూప్ కి రిలేటెడ్ గా కండిషన్స్ ఇస్తాను. యూ నీడ్ టు ట్రై దట్ వన్ ఇన్ ద నెస్టెడ్ వైల్ అండ్ నెస్టెడ్ ఫర్. రెండుట్లలో ట్రై చేయండి. కండిషన్ అనేది నేను రెండుట్లో ఒకటే దాంట్లో చెప్తాను, బట్ మీరు రెండుట్లలో ట్రై చేయండి. ఓకేనా? అయితే ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు ఈ ప్రోగ్రామ్ నెస్టెడ్ వైల్ లూప్ ప్రోగ్రామ్ లో నేనేంటి కండిషన్ ఏం తీసుకున్నాను, అక్కడ రోస్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నమ్ అని చెప్పి తీసుకున్నాను. తీసుకొని ఐ రోట్ ద నెస్టెడ్ వైల్ రిలేటెడ్ గా కోడ్ అనేది రాశాను. ఇప్పుడు రోస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నమ్ ప్లేస్ లో మీరు ఇక్కడ, ఇది ఫస్ట్ ప్రోగ్రామ్, అది చేశాం ఆల్రెడీ చేశాం, ఇది మళ్ళీ రాయండి. సో సెకండ్ ప్రోగ్రామ్ లో మీరు ఏం చేస్తారు అని అంటే, ఇక్కడ రోస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నమ్ అనేది ఉంది కదా. సో నమ్ అనేది ఉంది. సో ఇక్కడ రోస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నమ్. అండ్ నెక్స్ట్ కాలమ్స్ ఏముంది, కాలమ్స్ కూడా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నమ్మే ఉంది. ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్ లో ఇది ఆల్రెడీ చేసిందే. ఇది మనం కాలమ్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కూడా ఏముంది, నమ్ అని, ఇదే కదా ఉన్నది అక్కడ కండిషన్ రెండిట్లలో. అయితే సెకండ్ ప్రోగ్రామ్ లో ఏం చేస్తారని అంటే, సెకండ్ ప్రోగ్రామ్ లో చేంజెస్ ఏంటి అని అంటే, రోస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నమ్మే పెట్టండి, కానీ కాలమ్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నమ్ కాకుండా ఇక్కడ ఏం పెట్టండి అంటే రోస్ అని చెప్పి పెట్టండి. జస్ట్ చిన్న చేంజ్, ప్రింట్ స్టేట్మెంట్ స్టారే, మిగతా అంతా సేమ్ కేస్. ఇలా ఈ కేస్ ని మీరు ఇలా రాశారు అని అంటే, ఎట్ దట్ టైం మీకు ప్యాటర్న్ అనేది ఇంకో ప్యాటర్న్ వస్తుంది. అది ఏంటి అనేది యూ నీడ్ టు ఫైండ్ అవుట్ దట్ ప్యాటర్న్. ఓకేనా? సో ఇది సెకండ్ ప్రోగ్రామ్. ఓకేనా? ఇది. అండ్ నెక్స్ట్ థర్డ్ ప్రోగ్రామ్ వచ్చేసరికి, థర్డ్ ప్రోగ్రామ్ లో ఏంటి అని అంటే, ఇప్పుడు ఫస్ట్ ప్రోగ్రామ్ లోనే చిన్న చేంజ్. ఫస్ట్ ప్రోగ్రామ్ లో ఏంటిది, రోస్ ఈక్వల్ టు ఏం తీసుకున్నాను నేను, రోస్ ఈక్వల్ టు ఐ టేకెన్ యాజ్ 1 అని చెప్పి తీసుకున్నాను కదా. మీరు థర్డ్ ప్రోగ్రామ్ లో ఏం చేస్తారని అంటే, రోస్ అంటున్నాను, కాలమ్స్ ఈక్వల్ టు 1 అని చెప్పి తీసుకున్నాను కదా. జస్ట్ రోస్ ఈక్వల్ టు 1 పెట్టండి, కానీ ఫస్ట్ ప్రోగ్రామ్ కే మీరు చేంజెస్ చేయాలి. ఇది కాలమ్స్ ఈక్వల్ టు 1 ప్లేస్ లో కాలమ్స్ ఈక్వల్ టు నమ్ అని చెప్పి తీసుకోండి. అర్థమైందా నేను చెప్పేది? సో ఇక్కడ కండిషన్ అనేది కాలమ్స్ ఈక్వల్ టు నమ్ అని చెప్పి పెట్టండి. మిగతా ఫస్ట్ ప్రోగ్రామ్ యాజ్ ఇట్ ఈస్ గా అంతా సేమ్ రాయండి. రోస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నమ్, కాలమ్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నమ్. ఓన్లీ కాలమ్స్ ఈక్వల్ టు 1 ప్లేస్ లో కాలమ్స్ ఈక్వల్ టు నమ్ అని చెప్పి పెట్టండి. ఓకేనా? సో కాలమ్స్ ఈక్వల్ టు నమ్ అని పెట్టండి. అప్పుడు ఏం ప్యాటర్న్ వస్తుంది అనేది చెక్ చేసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ ఫోర్త్ ప్రోగ్రామ్ లో ఏం చేస్తారు అని అంటే, ఫోర్త్ ప్రోగ్రామ్ లో మీరు ఏంటి అని అంటే, రోస్ ఈక్వల్ టు నమ్ అని పెట్టండి. అంటే ఫస్ట్ ప్రోగ్రామే, ఫస్ట్ ప్రోగ్రామ్ కి నేను జస్ట్ ఎక్కడెక్కడ చేంజ్ చేయాలి అని అంటున్నాను. మొత్తం కోడ్ రాయట్లేదు నేను, జస్ట్ ఎక్కడ చేంజ్ చేస్తే మీకు ప్యాటర్న్ వేరే వస్తుంది అనేది. సో అది చేయండి. రోస్ ఈక్వల్ టు నమ్ అని పెట్టండి. సో నమ్ అని పెడితే అప్పుడు ఏం ప్యాటర్న్ వస్తుంది అనేది చెక్ చేయండి. ఓకేనా? సో ఈ ఫోర్ ప్రోగ్రామ్స్ ట్రై ఫర్దర్ అన్న ఫర్ లూప్, నెస్టెడ్ ఫర్ లూప్ లో కూడా ఫర్ లూప్ లో ఏంటిది. సో ఇప్పుడు ఫిఫ్త్ ప్రోగ్రామ్, నేను ఇక్కడ దాని కూడా కండిషన్, ఫిఫ్త్ ప్రోగ్రామ్ అంటే ఆల్రెడీ ఫస్ట్ ప్రోగ్రామ్ నేను చెప్పేశాను, అండ్ ఫిఫ్త్ ప్రోగ్రామ్ అనేది కూడా నేను చెప్పింది ఏంటిది, అక్కడ రేంజ్ ఈక్వల్ టు ఏమంటారు 1, 1, num+1, మళ్ళీ రేంజ్ ఈక్వల్ టు ఇదే కదా నేను చెప్పింది అక్కడ, అంటే కాలమ్స్ కి రోస్ కి. సో రేంజ్ ఈక్వల్ టు 1, num+1, కాలమ్స్ కి కూడా 1, num+1, ఇదే కదా ఉంది. ఇది ఫిఫ్త్ ప్రోగ్రామ్ నేను చెప్పింది ఆల్రెడీ. ఫస్ట్ ప్రోగ్రామ్, ఫిఫ్త్ ప్రోగ్రామ్ నేను ఆల్రెడీ చెప్పాను. సో ఫస్ట్ ప్రోగ్రామ్ కి సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ కండిషన్స్ చేంజ్ చేసి వేరే ప్యాటర్న్ మొత్తం రాయండి. మీరు అదే దాన్ని యాడ్ చేసుకొని ఇది వచ్చేసింది, గిన్నె చేంజ్ చేస్తే ఈ ప్యాటర్న్ వస్తుందా, మీ కోడ్ అంతా అక్కడ ఉండాలి. మళ్ళీ దాని యొక్క అవుట్పుట్ ఏమొస్తుంది అనేది కూడా ఉండాలి. సో అది ట్రై చేయండి. అంటే ఇప్పుడు ఈ ఫిఫ్త్ ప్రోగ్రామ్ కి
మీరు ఏంటంటే 6th కండిషన్ లో మీరు ఇక్కడ ఏం చేంజ్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ మీరు ఏం చేంజ్ చేయాలి అని అనుకుంటే సో ఇక్కడ రోస్ వాల్యూస్ అనేది ఇది రోస్ కదా, ఇదేమో రోస్. నేను రోస్ ఈక్వల్స్ టు అని చెప్పి పెడతాను. రోస్ ఇది రోస్ కి, ఇది కాలమ్స్ కి కండిషన్ కదా, ఇది కాలమ్స్ కి. అయితే ఇక్కడ మీరు రోస్ అనేది మీరు ఏం చేంజ్ చేయకండి. రోస్ ఈక్వల్ ఫర్ రో ఇన్ రేంజ్ ఆఫ్ అని 1, num+1 అని పెట్టండి. కానీ కాలమ్స్ లో మీరు ఏం పెట్టండి అని అంటే కాలమ్స్ కి మాత్రం యూ నీడ్ టు చేంజ్ ఇట్ యాజ్ అన్ రేంజ్ ఆఫ్ 1, rows +1 అని చెప్పి పెట్టండి. 1, rows +1. ఇది num+1 తీసేసి 6th ప్రోగ్రామ్ rows +1 అని చెప్పి పెట్టండి. ఓకేనా? సో అండ్ నెక్స్ట్ 7th ప్రోగ్రామ్ లో మీరు ఏంటి అని అంటే సో కాలం ఉంటుంది కదా, సో కాలంలో మనం ఏంటిది అక్కడ ఏమి ఇచ్చాము, కాలమ్స్ లో ఏంటిది వి హావ్ గివెన్ రేంజ్ ఇస్ అన 1, num+1 అని ఇచ్చాను కదా. అక్కడ 1, num+1 కాడ 1, num+1 కాడ సో వి నీడ్ టు గివెన్ అన rows, num+1 అని చెప్పి 1, num+ కాడ rows, num+1 అని చెప్పి ఇవ్వండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ 8th ప్రోగ్రామ్ వచ్చేసరికి ఇది రోస్ లో చేంజ్ చేయండి. రోస్ లో ఏం చేంజ్ చేస్తారు అని అంటే సో రేంజ్ అనే ఫంక్షనాలిటీ యూజ్ చేసి మీరు అక్కడ రోస్, num+1 అని 1, num+1 అని చెప్పి రేంజ్ ఫర్ రోస్ ఇన్ అని చెప్పి ఉంది కదా. అక్కడ మీరు ఏంటి అని అంటే ఏం లేదు, ఇది రోస్కి కాదు. సో ఈ 7 ప్రోగ్రామ్స్ చేయండి. 7 ప్రోగ్రామ్స్ లో ఆల్రెడీ ఫస్ట్ ప్రోగ్రామ్ అండ్ 5th ప్రోగ్రామ్ నేను చెప్పింది. మిగతా 2nd, 3rd, 4th, 6th, 7th అనేది మీరు ట్రై చేయండి. దాని అవుట్పుట్ ఏమొస్తుంది అనేది మీరు ట్రై చేయండి. ఓకేనా? సో ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ కి ఈ 2nd, 3rd, 4th అనేది చేంజెస్ చేసి అవుట్పుట్ ఏమొస్తుంది అనేది మీరు ప్రోగ్రామ్ మొత్తం ఉండాలి. అండ్ దాంతో పాటు దాని యొక్క అవుట్పుట్ అనేది కూడా ఉండాలి. అండ్ 5th ప్రోగ్రామ్ కి ఈ 6th, 7th అనేది కూడా సేమ్ థింగ్. ఓకేనా? So this is the class for today. We'll continue on the next class. ఇది ట్రై చేయండి. సో ట్రై చేసి మీరు చేయండి.